హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ. దీని బ్రాండ్ నేమ్ వచ్చేసి థామ్సన్. మీకు ఒకసారి బ్రాండ్ నేమ్ క్లియర్ ఉందనుకుంటా. థామ్సన్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ. దీని మోడల్ నెంబర్ వచ్చేసి TH40M. ఇదంతా బార్కోడ్ లో ఉంది. దీని యాక్చువల్ ఏంటంటే ఇది చైనా టీవీ అని చెప్పొచ్చు. ఒక సింగిల్ మదర్ బోర్డ్ ఉంటుంది. టోటల్ పవర్ సప్లై ప్లస్ మదర్ బోర్డ్ అనేది ఇన్బుల్టెడ్ ఉంటుంది. సింగిల్ ఓన్లీ ఒక మదర్ బోర్డ్ మాత్రమే ఉంటుంది, ప్లస్ స్క్రీన్ ఒకటి. ఇది ఒక టోటల్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇది ఒక చైనా టీవీ. దీంట్లో కామన్ ప్రాబ్లం వచ్చేసి పిక్చర్ ట్యూబ్ ఒకటి ప్రాబ్లం ఉంటుంది. స్క్రీన్ మీద ఏమైనా లైన్స్ కానీ వర్టికల్ హారిజంటల్ లైన్స్ కానీ ఏమైనా వస్తూ ఉంటాయి. వీటిలో అదొక కామన్ ప్రాబ్లం. ప్రెజెంట్ అయితే దీంట్లో ఒక ప్రాబ్లం అయితే ఉంది. ఈ ప్రాబ్లం అనేది రేర్ కండిషన్ దీంట్లో రావడం అనేది. టోటల్ ఆల్ వోల్టేజెస్ అన్ని ఓకే ఉంటాయి, బట్ 1 వోల్టేజ్ అయితే పవర్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, అంటే బ్లింక్ అవుతూ ఉంటుంది. ఒకసారి మీకు ఆన్ చేసి కండిషన్ ఏంటనేది చూపిస్తాను. టోటల్ ఇక్కడ మీకు ఇండికేషన్ చూసుకుంటే రెడ్ లైట్ అనేది స్టాండ్ బై రిలీజ్ అవుతుంది. స్టాండ్ బై రిలీజ్ అయిన తర్వాత బ్లూ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. అలాంటి కండిషన్ లో ఈ పవర్ వోల్టేజ్ అనేది డ్రాప్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఒకసారి టెక్నికల్ గా ఏమైనా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇది ఒక యూస్ఫుల్ వీడియో. టోటల్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది. ఒకసారి మీకు ఆన్ చేసి వోల్టేజెస్ ఏమేమి ఫ్లక్చువేట్ అవుతుందని ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఒకసారి పవర్ ఆన్ చేస్తున్నాను. పవర్ ఆన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రెడ్ లైట్ అయితే స్టాండ్ బై లో ఉంటుంది. ఎప్పుడైతే మనం పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేస్తామో ఈ బ్లూ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంది. కండిషన్ అయితే ఇది. ఐ హోప్ మీకు క్లియర్ ఉందనుకుంటా. ఇలా బ్లింక్ అవుతూ ఉంది. ఒకసారి మీకు వోల్టేజెస్ 1 by 1 చెక్ చేసి నేను చూపిస్తాను. ఇది వచ్చేసి నా మల్టీమీటర్. క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1 వోల్టేజ్ అనేది. స్కిప్ చేయకుండా చూడండి. టోటల్ వీడియో అనేది చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ప్రజెంట్ లైట్ అయితే బ్లూ లైట్ అయితే ఇంకా బ్లింక్ అవుతూనే ఉంది. 1 by 1 వోల్టేజెస్ చెక్ చేసుకుని మీకు మీటర్ కూడా చూపిస్తాను. ప్రజెంట్ వచ్చేసి మెయిన్ ఫెట్ ఏదైతే ఉందో దీనికి 12 volts అనేది అవుట్పుట్ వస్తుంది. 12 volts అవుట్పుట్ వస్తుందంటే మాక్సిమం పవర్ సెక్షన్ ఏదైతే ఉంటుందో అది ఓకే ఉంటుంది. ఈ 12 volts రాలేదంటే ప్రైమరీ వోల్టేజ్ అయితే మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి సెకండరీ ఉంటుంది. 12 volts అనేది ఓకే ఉంది. ప్లస్ ఇప్పుడు వచ్చేసి 5 volts రావాలి. 5 volts అనేది ఓకే స్టేబుల్ లో ఉంది. ఈ వోల్టేజ్ అనేది ఫ్లక్చువేట్ అవ్వకుండా ఉండాలి, అంటే అప్ అండ్ డౌన్ అవ్వకుండా ఉంటే అది ప్రాపర్ గా వోల్టేజ్ ఉన్నట్టు. 1 more కాయిల్. మెయిన్ మనం చెక్ చేసుకోవాల్సింది కాయిల్స్ దగ్గర వోల్టేజ్ వస్తుందా రావట్లేదు అనేది మెయిన్ చెక్ చేసుకోవాలి. కాయిల్ అనేది మెయిన్ ఒక టెస్టింగ్ పాయింట్ అనమాట. ఒక లిటిల్ బిట్ 80 అని చెప్పేసి అది ఉంది కదా, మిల్లీ వోల్టేజ్ అది ఏమైనా ఫ్లక్చువేట్ అయినా కానీ నో ఇష్యూ. బట్ 3 volts ఏదైతే ఉందో అది ఫ్లక్చువేట్ అవ్వకుండా ఉండాలి. ఇది 1 volt. 1 ఏదైతే ఉందో ఇట్ సైడ్ ఈ వోల్టేజ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈ 1 అనేది మెయిన్ ఇంపార్టెంట్, అది ఫ్లక్చువేట్ అవ్వకుండా ఉండాలి. ఇది 1.2. 1.2 అనేది మెయిన్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. 1.2 వస్తుంది, మళ్ళీ డ్రాప్ అయ్యి బ్యాక్ వెళ్తుంది. ఓకే, ఈ వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. సరే, టోటల్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసిన తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. మీకు ప్రాబ్లం ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలనేది చెప్పడానికి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.